కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మీరు ఆ ప్లేస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలుసుకుని మనం వెళ్ళాలి. ప్లేస్కి ఉన్న ఇంపార్టెన్స్ అంతే కదా. ఇప్పుడు కామాఖ్య టెంపుల్ వెళ్ళారు గౌహతి అస్సాంలో, లేకపోతే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళారు, వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ పెట్టారు, వెళ్ళాలి కదా. నేను వెళ్ళను డ్రెస్ కోడ్ నాకు ఎందుకేంటి, సిస్టమ్ ఉంది కదా. సిస్టమ్ సిస్టమ్ మీద నమ్మకంతో వెళ్ళావు నువ్వు, మరి నమ్మకం లేనప్పుడు వెళ్ళక మరి ఎందుకు, నీకు వరకు నమ్మకం లేదనుకుందామండి లార్డ్ వెంకటేశ్వర మీద వెళ్ళక, మరి నువ్వు వెళ్ళి అక్కడ లాజిక్ మాట్లాడితే ఎట్లాగా మైక్ ఇచ్చుకుని వెళ్ళాలని ఉంటుంది, బట్ ఫాలో అవ్వను అంటే అది తప్పదండి. నేను ఇప్పుడు జైన్ టెంపుల్కి వెళ్ళావు, లేదా ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ ఏషియాలో చాలా కంట్రీస్లో వెళ్ళినప్పుడు, చాలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రెడిషన్స్ ఉంటాయండి. పలానా డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, ఇలా ఉండాలి, లేదా సౌండ్ చేయకూడదు, లేకపోతే ఇలా ప్రే చేయాలి, లేదా దండం పెట్టుకోవాలి, ఇలా ఉంటుంది కదా. లేకపోతేనేమో ఈ ప్రసాదం ఇది, లేకపోతే ఇదే ఒక సిస్టమ్ అయితే ఉంటుంది కదా. నువ్వు లోపలికి వెళ్ళక, నీకు ఇష్టం లేకపోతే అంటున్నాను నేను. నువ్వు వెళ్ళి నా ఓన్ రూల్స్ నేను ఫ్రేమ్ చేసుకుంటాను అన్న విధానం ఏదైతే ఉంటుందో, ఇది నా ఉద్దేశం ఒక్క ఇన్సిడెంట్ జరిగింది అన్న పర్స్పెక్టివ్లో చెప్పడం, వేరే ఆస్పెక్ట్స్లో కూడా వద్దని చెప్తున్నాను నేను. నువ్వు ఎక్కడికి దేనికి వెళ్ళినా ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో దానికి అది మెయింటైన్ చేసినంత వరకు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారండి, జాబ్ చేయడానికి వచ్చారు, మీరు ఆఫీస్లో డ్యాన్స్ ఎత్తేలాగా నువ్వు నీకు పోతే నువ్వు ఇంట్లో పోయి చేసుకో. ఇప్పుడు అది ఆఫీస్ కదా, ఇది ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. కరెక్ట్. నువ్వు ఆ సిస్టమ్ నువ్వు ఫాలో అవ్వాలి. నేను ఫాలో అవ్వను అంటాం కుదరదు కదా. అలా ప్రతిదానికి ఉంటుందండి. నేను చెప్పేది కాలేజీకి వెళ్ళిన ఇప్పుడు ఇవి లేకపోవడం వల్లే మీకు ఈ అనర్థాలు జరుగుతున్నాయండి. చాలా అనర్థాలు ఇలాగే జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు ఈ లేకపోయినా కూడా జరుగుతున్నాయి. మళ్ళీ అలా మనం వాదించకూడదు. అది దట్ ఇస్ డిఫరెంట్. అదేదో వితండవాదం టైపు కాదు కదండి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మాకు అన్ని జరుగుతున్నాయి ఇబ్బందులు ఉంటే అది పక్కన పెట్టండి, అది వితండవాదం. అది సో జరుగుతున్నవి ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలం, ఎంతవరకు తగ్గించగలం అన్న యాంగిల్లోనే మనం ఆలోచన చేయాలి. పాయింట్ అనేది వాదించడానికి ఏముందండి, ఏదైనా వాదించవచ్చండి, వాదించడానికి ఏముందండి, అంతే కదండి. సో ఎదవలు కూడా 100 కోట్లు సంపాదించారు, నేను ఎదవన అవుతాను కాబట్టి సంపాదిస్తాను, నేను ఎదవన అవ్వాలంటే అలాగా రకరకాల ఉంటాయి. సో ఇదేంటంటే పిల్లల స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదువుకునే వయసులోనే కొంచెం ఆ కామన్ సెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ చదువుకునే వయసులోనే ఈ విజ్ఞత అనేది పిల్లలకి అందరికీ నేర్చుకోవాలి. ఉద్యోగాలు చేసిన తర్వాత రాలేదంటే చదువుకున్నప్పుడు జ్ఞానం లేదంటూ లెక్కవాడికి. ఇది చదువుకునే వయసులోనే కొంత ఇది రావాలండి. అట్లాగే ఉద్యోగాలు చేసినప్పుడు పట్ల వేరే దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ని ఏదైతే మనకు అంటామో ఇది మనం ప్రొటెక్ట్ చేయకపోతే మనం వెళ్ళకూడదు. ఇప్పుడు చైనా వెళ్ళారండి, అక్కడ కల్చర్ ఇది. ఈడేంటి ఇలా తింటున్నాడో, ఈడేంటి ఇలా ఉంటున్నాడో అని నువ్వెవడో అంటాకే. నువ్వు అనుకుంటే మనసులో అనుకో, నువ్వు బయట ఎందుకు మాట్లాడతావు, మైకోట్ పెట్టుకుని ఫోన్ పెట్టుకుని మాట్లాడతావేంటి, వీళ్ళంత చండాలంగా ఉన్నారు, అది ఇది తింటున్నారు, అవి తింటున్నారు, ఇలా మనుషులేనా అని వీడియో చేసేస్తావా? తెలిసి చూడడానికే వెళ్తారు జనరల్ గా. అంత సిస్టమ్ అంతే. ఇప్పుడు నన్ను చూస్తాడు, ఎంత రైస్ వేసుకుని తింటాం కదా, మనం చూస్తాడు ఆశ్చర్యంగా ఉండొచ్చు.